స్టేట్మెంట్ మార్చి కట్టుకథలు అల్లి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయంలో 53 రోజుల పాటు ఆయన అరెస్ట్ చేసి ఏదైతే ఆయన మీద అభియోగాలు మోపారో ఆ రోజు ఉన్నటువంటి సిఐడి అధికార యంత్రాంగం అది పూర్తిగా అవాస్తవం. ఏదైతే పివి రమేష్ ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేసు బుక్ చేశాము. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా కోర్టు సబ్మిట్ చేసి కోర్టు రిమాండ్ చేసే విధంగా చేశారు. అయితే ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా తప్పు అనేటువంటిది ఇప్పుడు సిఐడి విచారణలో తేలిపోయింది. అసలు పివి రమేష్ గారు అసలు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అనేటువంటి దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేశారు సిఐడి వాళ్ళు. అసలు ఏంటి ఈ కేసులో ఆయన అరెస్ట్ చేయడానికి అసలు ఎక్కడ ఆధారాలు ఉన్నాయి, ఏమున్నాయని తీసినప్పుడు సిఐడి ఆ రోజు ఉన్నటువంటి సంజయ్ కావచ్చు, రఘువీర్ రెడ్డి కావచ్చు, ఇద్దరు అధికారులు, వాళ్ళిద్దరూ చేసినటువంటి కుట్రలో భాగమే ఇదంతా జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి కీలక నేతల ఆదేశంతో ఇదంతా జరిగింది అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమైనాయి. ఏంటంటే సింపుల్ లైన్, శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు ఆ డిపార్ట్మెంట్స్కి బిల్స్ ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని ఆయనకి ఏదైతే వాళ్ళు పంపించినటువంటి, ఆయన అటెండ్ కాలేదు, ఆయనకి వాళ్ళు క్వశ్చన్లు పంపించారు, ఆయన దానికి ఆన్సర్ రాసి పంపించారు. 3 సార్లు జరిగింది వాళ్ళ మధ్య కాన్వర్జేషన్. ఆ సందర్భంగా మీకు బిల్స్ విడుదల చేయమని చెప్పారా చంద్రబాబు నాయుడు గారు? శాసనసభ జరిగేటప్పుడు ఆ రూల్స్ ప్రకారంగా ఆయన బిల్స్ రిలీజ్ చేయమని చెప్పారు అని ఆయన చెప్పి రాసి పంపించాను స్టేట్మెంట్. అయితే ఆ స్టేట్మెంట్ని మార్చి ఎవరో ఈ సంజయ్, ఈ కొల్లు రఘురామిరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు చేసినటువంటి అండర్లైన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆ అంశాన్ని మార్చి నన్ను ఒత్తిడి చేసి నన్ను బలవంత పెట్టి ఆ నిధులని విడుదల చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆదేశించారు అని చెప్పారట. రిలీజ్ చేయమని చెప్పటం ఏంటి, లేక బలవంత పెట్టి ఒత్తిడి చేసి రిలీజ్ చేయమని చెప్పడం ఏంటి? ఈ పదానికి ఎంత వ్యత్యాసం ఉన్నది? దీనికి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరీ సిఐడి సంజయ్, మరి పొన్నవోలు, మరి ఆయనకేం సంబంధం, ఏజీ ఆయన, మరి కొల్లు రఘురామిరెడ్డి ఉన్నాడో లేడో తెలియదు, మొత్తానికి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఎక్కడెక్కడ, ఢిల్లీ, హైదరాబాదులో, ఢిల్లీలో, కుదిరితే అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా పెట్టేవాళ్ళు, కుదరలేదు. ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి దీంట్లో అన్యాయం జరిగిందనే విధంగా మాట్లాడారు. మరి అసలు దీన్ని ఏ రకంగా చూడాలి? సిఐడి సంజయ్ చేసినటువంటి ఒక నిర్వాకాన్ని ఎంత తీవ్రంగా చర్యలు తీసుకోవాలి అంటే, ఒక లేనటువంటి, అసలు స్టేట్మెంట్ లేనటువంటి దాన్ని ఆ స్టేట్మెంట్ని మార్చి దానికి సంబంధించినటువంటి దాంట్లో క్రిమినల్ చర్యలు ఉన్నట్టుగా రూపొందించి చేసినటువంటి ఇప్పుడు సిఐడి సంజయ్ మీద, అదేవిధంగా ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పుడు కేసు రీఓపెన్ అవుతుంది. కేసు రీఓపెన్ అయ్యి ఎవరైతే సంజయ్, కొల్లు రఘురామిరెడ్డి ఇద్దరు జైలుకి వెళ్ళటం ఖాయం. వీళ్ళిద్దరి చేత ఎవరైతే చేయించారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి మేరకు చేసామని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ కేసులో ఎత్తుకొని పోయి జైల్లో వేసేస్తే మొత్తం ముగ్గురు ఎవరో తప్పు చేసినటువంటి వాళ్ళు, తప్పు చేయించినటువంటి వాళ్ళు. నేను ఏదైతే చెప్పానో ఆ స్టేట్మెంట్ మీరు రాయటంలో తప్పులేదు. ఇప్పుడు పివి రమేష్ ఏమన్నారు, నేను చెప్పినటువంటి స్టేట్మెంట్ మార్చారు, నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నా దగ్గర పేపర్ ఉంది, నా దగ్గర ఇదిగో ఈ పేపర్ ఉంది, ఈ డాక్యుమెంట్ నేను రాసిచ్చినటువంటిది, నేను రాసిచ్చినటువంటి లైన్కి వాళ్ళు రాసుకున్నటువంటి లైన్కి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. బిల్లులు రిలీజ్ చేయండి అని చెప్పటం ఏంటి, ఒత్తిడి చేసి బలవంత పెట్టి నన్ను బిల్లులు రిలీజ్ చేయమని చెప్పటం ఏంటి అనేది ఆయన అడిగిన పాయింట్. ఇంకొక పాయింట్ దాంట్లో ఏంటంటే, అసలు ఆ బిల్స్ రిలీజ్ చేసేటప్పటికి ఆయన లేడట, ఆయన మారిపోయాడు. అప్పటికి అజయ్ కలాం వచ్చి ఉన్నారంట, ఆయన ఆధ్వర్యంలో జరిగిందట అది. మరి ఎవరు చేశారు? మరి అజయ్ కలాము ఎవరు ఎలా? ఇప్పుడు మరి ఆయన ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంతో కదా అంటగాగింది. మరి ఇప్పుడు ఇదంతా కూడా కేసు విచారణ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అది అక్రమ అరెస్టు అని ప్రజలు ఏదైతే భావించారో అది నిజంగా అక్రమ అరెస్టు అనే దానికి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దుర్మార్గమైనటువంటి, ఒక నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి చర్యలకు అధికారులు, ప్రభుత్వ పాలకులు కలిసి కుట్రబన్ని ఆ కుట్రని వాళ్ళు ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు అని అంటే ఎంతటి నీచమైనటువంటి చర్యలు చేశారు అనేటువంటి చూడాలి. అంటే స్టేట్మెంట్ని మార్చుకొని వాళ్ళకి కాదు ఇంకా నయ్యం
అంటే ఇది 3,500 కోట్ల ప్రాజెక్టు. 10% ప్రభుత్వం పెడుతుంది. ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 90% సిమెన్స్ ఇతర కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీలు పెడతాయి. అంటే 3,500 కోట్లలో 350 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టేది. 90% వాళ్ళు పెట్టి ఇది డెవలప్ చేసి దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లో పిల్లల ట్రైనింగ్ ఇచ్చేసిన దాన్ని ఫ్రాడ్ జరిగింది అనేటువంటి ఒక ఆరోపణలు చేసి ఇంతటి దుర్మార్గమైన చర్యలు చేశారంటే వీళ్ళనగా ఉపేక్షించకూడదు. ఒకసారి సంజయ్ బయట ఉన్నట్లు చూడండి. ఎలాగైనా సరే ఈ ఇబ్బంది పెట్టాలి అనేది బయట ఉందా ప్లే చేయండి. Head of these Skill Development Corporation and the accused companies as the prime accused. The investigation revealed that the whole prime mover and the prime conspirator, the principal conspirator behind the entire scheme and who orchestrated the transfer of the public funds from government to private entities via shell companies, has happened with the active leadership of Shri Nara Chandrababu Naidu garu. He possesses exclusive knowledge of the transactions leading to the issuing of government orders and memorandum of understanding time to time, which makes him. ఇప్పుడు మనం సిఐడి సంజయ్ మీద కూడా ఒక స్టేట్మెంట్ ఎవరన్నా ఆయన ఈ కార్యక్రమాలన్నీ పాల్పడ్డాడని చెప్పి ఇస్తే ఆయన కూడా ఇప్పుడు ఈ కేసులో ఆయన అరెస్ట్ చేయాల్సిందే, కేసు రీఓపెన్ చేయాల్సిందే, ఆయన అరెస్ట్ చేయాల్సిందే, రిమాండ్ చేయాల్సిందే ఆయన్ని కొల్లు రఘురామిరెడ్డి. అట్లాగే వీళ్ళ చేత ఎవరైతే ఈ పని చేయించారో ఎవరైతే ఆదేశాలతో చేశారో వాళ్ళని కూడా చేయాల్సిందే. ఇప్పుడు ఆ ఫోన్ మెసేజ్లు అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయట, ఎవరు చెప్పారు ఎవరు పెట్టారు అనేటువంటిది. మరి అందుట్లో ఎవరెవరు ఉన్నారో ఏంటో తెలియాలి. మొత్తం సకల శాఖ మంత్రి ఉన్నారంటున్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పట్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారంటున్నారు. మరి వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది కూడా బయటికి తీయాల్సిన అంశం, దుర్మార్గమైనటువంటి అంశం.